నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. గుడివాడలోని కొడాలి నాని అనుచరుడి ఇంట్లో 30 లక్షలు విలువ చేసేటువంటి చీరలు దొరికాయి. 46 బండిల్స్ దొరికాయన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి వీటిని రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి పంచడానికి 175 నియోజకవర్గాల్లో కూడా ఈ చీరలన్నింటినీ పంచడానికి సిద్ధం చేసుకుంటున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని, అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు కేవీపీ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే చౌదరి గారు. కొడాలి నాని కీలక అనుచరుడు ఎవరైతే ఉన్నారో వారి ఇంట్లో తనిఖీలు చేస్తే 30 లక్షలు విలువ చేసేటువంటి చీరలు 46 బండిల్స్ లో దొరికాయి అని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. సో దీని గురించి మీరు ఏంటంటే, అసలు వైఎస్ఆర్ పార్టీ ఏర్పడిన పునాదులే దాచుకో అనేది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ టైంకి మళ్ళీ ప్రజలని, పేద బడుగు వర్గాల వారిని మరి వాళ్ళని లోబరుచుకొని వాళ్ళకి తాయిలాలు ఇచ్చి ఇట్లాంటివి వేసుకొని ఈ ఎలక్షన్ యొక్క గండం గట్టెక్కించుకొని దొంగ ఓట్లతోటి, మరి దొంగ ఐడెంటిఫై కార్డులతోటి ఎలక్షన్ లో హేరాపేరీ చేసి ప్రత్యర్థుల మీద దాడులు చేసి వ్యవస్థని ఎంత దారుణంగా నాశనం చేయాలో అంత నాశనం చేశాడు. అయితే వాళ్ళ యొక్క మోటివే ఇది. వాళ్ళతో కలిసిన వాళ్ళ మోటివ్ కూడా అదే. ఏదో ఒకటి తాయిలాలు ఇచ్చి డబ్బులు ఓటుకు 5,000 అయినా ఇచ్చి మళ్ళీ గద్దెనెక్కి మళ్ళీ దోసుకుందాం. ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కోట్లు మినిమం దోసుకున్న వాళ్ళు ఇప్పుడు 5-10 కోట్లు ఖర్చు పెడతారు, 20 కోట్లు ఖర్చు పెడతానికి తయారైపోయారు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి తాయిలాలు ఇయ్యకుండా కరెంటు ఛార్జీలు పెంచారు, రోడ్లు వేయరు, పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యరు, గంజాయి సాగు, మాదక ద్రవ్యాల రవాణా ఇవన్నీ సరిపోక మళ్ళీ కంపెనీలను అమ్ముకోవడం, మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది మనీ పారిశ్రామికవేత్తల నుంచి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి బెదిరించి అదిరించి ఇప్పుడు ఈ సీఎం కుర్తి గానేటి గనులు వాళ్ళ దగ్గర నుంచి కూడా 100 కోట్లు పెనాల్టీలు వేసి, అట్లానే గల్లా జయదేవ్ లాంటి మరి ప్రముఖ వ్యాపారస్తులను కూడా బెదిరించి అదిరించి వాళ్ళని పొల్యూషన్ పేరిట వాళ్ళ ఫ్యాక్టరీల్లో ఇబ్బంది పెట్టి ఇన్ని రకాలుగా చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ సమీక్షించి ఇట్లాంటి రూల్ ఆఫ్ లా వైలేషన్ ని అరికట్టి పరిపాలన గాడిలో పెట్టాల్సిన అవసరం ఉండే. ఒకవేళ పెట్టకపోతే వాళ్ళు వాళ్ళు వినకపోతే రాష్ట్రపతి పరిపాలన పెట్టే అవకాశం ఉండే. ఇవన్నీ చేయకుండా గత 5 సంవత్సరాలలో ఎంత దారుణంగా ఒక వ్యవస్థని నాశనం చేయాలో అంత దారుణంగా నాశనం చేసేశారు. ఇప్పుడు పరీక్షల టైం వచ్చింది అంటే ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ లో ఏదో విధంగా ఈ నయ్య పారకరేదో వీళ్ళు ఎట్లా కొట్ట మభ్యపెట్టి దాటితే మళ్ళీ 5 సంవత్సరాలు అనుభవించవచ్చు అనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా మరి చిత్తూరులో మరి అటవీ సంపదని మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆధ్వర్యంలో మామూలుగా గవర్నమెంట్ లిక్కర్ డాన్ ఆయన మరి మాఫియా, అట్లానే మరి చిత్తూరు డైరీ, ఇంకా కలప అక్రమ రవాణా, మళ్ళీ మైన్స్ అక్రమ మైనింగ్, ఇవన్నీ అసలు ఎన్ని అక్రమాలు ఉన్నాయో అన్నిటికీ డాను. ఈ రోజున ఏదైనా థ్రెట్ ఉందంటే జగన్మోహన్ రెడ్డికి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వల్లనే. వాళ్ళ యొక్క సామ్రాజ్యం, అవినీతి సామ్రాజ్యం చిత్తూరు నుంచి ఇక్కడ గుంటూరు, కృష్ణా వరకు కూడా విస్తరించారు. అందు గురించి ఏమంటున్నామంటే ఇటువంటి అన్సోషల్ ఎలిమెంట్స్ ని మనం సమాజంలో క్రబ్బు చేసి అణిచివేయకపోతే సమాజాన్ని బస్సు పట్టి ఇప్పుడు ధర్మంగా న్యాయంగా భర్తమే తప్పు అన్న పరిస్థితి తెచ్చేశారు. ఇప్పుడు ఈయన కేంద్ర ప్రభుత్వం దీన్ని చూడకుండా విధానం వల్లనే ఇప్పుడు వాళ్ళ క్రెడిబిలిటీ పోయి తగ్గే పరిస్థితిలో క్రెడిబిలిటీ గల నాయకుల్ని నితీష్ కుమార్ని, చంద్రబాబు నాయుడు లాంటి వారితోటి ఎలయన్స్ పెట్టుకొని వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క పడిపోయిన గ్రాఫ్ను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని రోజులు దోస్తానేను ఇట్లాంటి ఆర్థిక నేరస్తులు దుర్మార్గులతోటి ఇప్పుడు ఎలక్షన్ వచ్చేతలికేను చంద్రబాబు నాయుడు నీతి నియమాలు కావాల్సి వచ్చినాయి. అందు గురించి ఏమంటున్నామంటే మనము ఈ దేశంని మన వారసత్వంగా వచ్చిన ఏదైతే సంపద అధికారాన్ని మరి ముందు తరాలకు అందించాలంటే వ్యవస్థలను మెయింటైన్ చేయాలా, నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరిపియాలా, ఈడీని కోర్టులని స్వతంత్రంగా పని చేయించనియాలా, మరి అవినీతి పరులని దోపిడీ దొంగల మీద ఇన్కమ్ ట్యాక్స్లు వేయాలా. ఈ రోజున ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ మరి ఈ గ్యాంగ్స్టర్లని మరి దాదాపు ఒక 200 మంది గ్యాంగ్స్టర్లని 4,000 మంది వీళ్ళని మరి నేరస్తులని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. మరి ఎన్కౌంటర్ చేస్తూ ఆడ నేరాలను తగ్గిస్తుంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నేరస్తులకు సపోర్ట్ చేసి
ఈ రకంగా మరి మంచి ప్రశాంతంగా అభివృద్ధి చెంది చదువులు సరస్వతులు ఉన్న ఐటీ రంగ నిపుణులు ఉన్న ఈ ఈ తెలుగు రాష్ట్రాలని మరి నాశనం చేయడం ఏందో అర్థం కాని పరిస్థితి. అందుగురించే మేము పురంధరేశ్వర గారు చెప్పినట్టు పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలా, ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళు విధులు చేయాలా, ఐఏఎస్ ఆఫీసర్లు అవినీతి మరి బిల్లులు చెల్లించకుండా ఉండాలా, కాగ్ రిపోర్టుల్ని పరిగణనలోకి తీసుకొని కేంద్రం ఆర్థిక శాఖ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. మరి ఏదైతే మరి ఈ యొక్క మరి అప్పులు కూడా మరి అవసరానికి అంటే మించి చేసి కేవీపీ గారు దోపిడీకి కొద్ది అవకాశం రోజుల ఇవ్వకుండా క్రితమే కొడాలి నానికి ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు కొంతమంది అభిమానులు ఆయన తీసుకెళ్లి ఒక చోట పాలాభిషేకం చేశారు ఆయన పాదాలకి అనేటువంటి వీడియో కూడా వైరల్ అయింది. ఆ విషయం కూడా మనం చూసాం. వెంటనే విత్ ఇన్ డేస్ లో విత్ ఇన్ అవర్ మేడం ఒక నిమిషం. ఈ పాలాభిషేకాలు ఎన్ని ఏంటంటే డబ్బులు ఇచ్చి అన్ని చేసుకుంటారు. పాలాభిషేకాలు, రక్తాభిషేకాలు, ఏదైతే ఈ ఇప్పుడు భూమి అభిషేకాలు, లేదంటే మరి మ్యాక్డోవెల్ అభిషేకాలు, లిక్కర్ అభిషేకాలు అన్ని చేయించుకుంటారు. వాళ్ళకేముంది, ఏది తాగబోతులు కనపడితే తాగబోతులు తోటి ఇది చేసుకుంటారు, ఇంకా వేరే ఏమైనా ఉంటే ఇది చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఎవడు ఏ ఆటక ఆట, ఏ తందాన ఏ తానా అన్నోడితోటి తందానా అని ముందు ఈ యొక్క గట్టెక్కే పరిస్థితి చూస్తారు. కానీ వ్యవస్థను బాగు చేయడానికి కానీ రాష్ట్రాన్ని బాగు చేయడానికి కానీ ఇప్పుడు కొడాలి నాని ఇంటి ముందే రోడ్డు లేదని గొడవ చేస్తే ఏం లేదా కొద్ది గదువులు ఉంటే ఏం పోతుంది అన్నారు. డబ్బులు వాడికి వచ్చినాయి కాబట్టి వాడి సంపాదన దొంగ సంపాదన విపరీతంగా 100 కోట్లు ఉంది కాబట్టి ఏది పోయినా పర్వాలేదు, దేశం ఎడిపోయినా పర్వాలేదు, రాష్ట్రం ఎడిపోయినా పర్లేదు, యువత ఏమైపోయినా పర్లేదు, ప్రజలు ఏమైపోయినా పర్లేదు, ప్రజలకు నీళ్లు లేకపోయినా పర్లేదు, మంచినీళ్ళు ఇచ్చే సమస్య లేకపోయినా పర్లేదు, రైతులకి గిట్టుబాటు ధర రాకపోయినా పర్లేదు, వాళ్ళ బొక్కసం నిండితే చాలు అనే పరిస్థితికి ఈ రోజు వచ్చేసింది రాజకీయం. రాజకీయంలో నీతి నియమాలు మంచి పెద్ద మనిషిగా బతికే అవకాశాలు లేక నీచ స్థాయికి తీసుకెళ్లారు ఈ వైసీపీ నాయకులు వచ్చిన తర్వాత. అందుగురించే ఈ దోపిడికి, దొంగతనానికి, మరి ఎర్రచందనం స్మగ్లర్స్ కి, ఇసుక మాఫియాకి, మైనింగ్ మాఫియాకి, ఏదైతే లిక్కర్ మాఫియాకి ఈ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉందో మరి చిత్తూరు డైరీ, ఇంకా కలప అక్రమ రవాణా, మళ్ళీ మైన్స్ అక్రమ మైనింగ్, ఇవన్నీ అసలు ఎన్ని అక్రమాలు ఉన్నాయో అన్నిటికీ డాను. కొడాలి నాని అనుచరుడి ఇంట్లో అయితే టన్నుల కొద్ది చీరలు మనకి దొరికినట్టుగా వార్తలు వస్తున్నాయి. పోలీసులు వాటిని సీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. 46 బండిల్స్ 30 లక్షల విలువైనటువంటి చీరలుగా తెలుస్తుంది. మరి వీటిని అయితే రాబోయేటువంటి ఎన్నికల్లో పంపిణీ చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారనే వార్తలకు సంబంధించి మరి ఏ విధంగా వైసీపీ నాయకులు స్పందిస్తారు, అలాగే మరి రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి తనిఖీల్లో ఇంకెన్ని ఇలాంటివి వస్తువులు కానీ అంతే పంపిణీ చేసేదానికి ఉంచుకున్నది అది చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, కేవీపీ గారు.